శుభవార్త బంగారం వెండి ధరలు డమాల్ 2500 రూపాయల పతనం బంగారం ధరలు తగ్గాయి వెండి రేటు పడిపోయింది గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి పసిడి రేటు గత 3-4 రోజుల్లో భారీగా దిగి వచ్చింది వెండి ధర కూడా ఇదే స్థాయిలో పతనమయ్యింది పండుగ సీజన్ కు ముందు బంగారం వెండి ధరలు దిగి రావడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఏపీ తెలంగాణలో ధరలు ఎంతవరకు తగ్గాయో మనం ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గాయి గత 4 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి ఈ కాలంలో పసిడి రేటు దాదాపు 500 మేర దిగి వచ్చింది 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది 24 క్యారెట్ల బంగారం ధర గత 4 రోజుల్లో చూస్తే ఒక రోజు 100 రూపాయలు మరో రోజు 110 రూపాయలు తగ్గింది ఇంకొక రోజు స్థిరంగానే ఉంది అలాగే మరొక రోజు 270 రూపాయల మేర పతనమైంది ఇలా మొత్తంగా దాదాపు గోల్డ్ రేటు 500 వరకు దిగి వచ్చింది ప్రస్తుతం సెప్టెంబర్ 2న ఈ గోల్డ్ రేట్ 72,770 వద్ద ఉంది ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ పసిడి రేటు కూడా తగ్గింది 4 రోజుల్లో 3 రోజులు ఈ బంగారం ధర పతనం అవుతూ వచ్చింది 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఒక రోజు 100 రూపాయలు మరొక రోజు 100 రూపాయల మేర తగ్గింది ఇంకో రోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు ఇక ఈ రోజు ఈ గోల్డ్ రేట్ 250 రూపాయల మేర క్షీణించింది అంటే ఈ పసిడి రేటు 450 రూపాయల మేర పడిపోయింది ప్రస్తుతం ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ 66,700 వద్ద ఉంది 10 గ్రాములకు ఈ బంగారం రేట్లు వర్తిస్తాయి ఇక 18 క్యారెట్ల బంగారం ధరలను గమనిస్తే ఈ పసిడి రేటు 10 గ్రాములకు 54,570 వద్ద ఉంది వెండి ధరలను గమనిస్తే సిల్వర్ రేటు కూడా 4 రోజుల్లో 3 రోజులు పడిపోయింది ఒక రోజు 500 మరొక రోజు 1000 రూపాయలు ఇంకొక రోజు 1000 రూపాయలు చొప్పున ఈ వెండి తగ్గింది అంటే మొత్తంగా 2,500 రూపాయలు పతనమైంది కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి కాక పైన ఇచ్చిన గోల్డ్ సిల్వర్ ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీ అదనంగా పడుతుంది ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి అందుకే బంగారం ధరలు జ్యువెలరీ షాపులో ఇంకా ఎక్కువగా ఉంటాయి